Hi guys, welcome to our YouTube channel Cut to Cut with Sid. సో మూవీని ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్ ఈస్ వన్ టైం వాచ్ అనిపించింది నాకైతే. సో ఎందుకు వన్ టైం వాచ్ అనిపించింది అనేసి అంటే ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. బట్ బిఫోర్ దట్ గైస్, జస్ట్ ఏ రిమైండర్, ఈ మూవీ వచ్చేసి ఒక పీరియాడిక్ డ్రామా, నాట్ ఏ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్. ఇది గుర్తుపెట్టుకొని మీరు మూవీకి వెళ్ళాలి. సో బ్యాక్ టు ద అర్లియర్ పాయింట్, ఎందుకు ఇది వన్ టైం వాచ్ మూవీ అనేసి అంటే, సో ఒక పాయింట్ చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రీజన్స్ ఫర్ మేకింగ్ ఏ మూవీ హిట్ అండ్ రీజన్స్ ఫర్ మేకింగ్ ఏ మూవీ ఫ్లాప్ ఆర్ యావరేజ్ మూవీ. అండ్ ఇవి ఒక 10 రీజన్స్ లాగా మనం తీసుకుంటే, నెంబర్ ఆఫ్ రీజన్స్ బాగుంది అని చెప్పడానికి ఎక్కువ ఉండాలి, అండ్ బాలేదు అని చెప్పడానికి తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ ఉంటే ఒక 8 పాయింట్స్ వచ్చేసి బాగుంది అన్నట్టు ఉండాలి, అండ్ ఒక 2 పాయింట్స్ వచ్చేసి బాలేదు అని ఉండాలి. సో దట్ వీ కెన్ ఇగ్నోర్ దోస్ 2 పాయింట్స్ ఆఫ్ బాలేదు అనే పాయింట్స్ పక్కన పెట్టి బాగుంది అనే 8 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని వీ విల్ మేక్ ఇట్ ఏ హిట్ మూవీ. సో ఈ మూవీలో ఫస్ట్ బాగున్న పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఆఫ్టర్ దట్ బాలేని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను పాయింటే చెప్తాను కానీ దాన్ని డిగ్ చేసి ఎందుకు ఇలా ఉంది అండ్ ఇలా కాకుండా వేరేలా చేయాల్సింది, ఆ పర్టికులర్ థింగ్స్ అని నేను డిస్కస్ చేయను. సో ఫస్ట్ బాగున్న పాయింట్స్కి వచ్చేస్తే, టైటిల్ కార్డ్. సో సినిమాకి వెళ్ళగానే ఫస్ట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ పడుతుందో, దట్ ఈస్ ఎ ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట, ఫర్ ఫ్యాన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి బీజిఎం అనేది ప్రాణం ఈ మూవీకి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫైట్స్ మెయిన్గా. సో ఫైట్స్ వచ్చేసి ఇక్కడ కుస్తీ ఫైట్ ఒకటి ఉంటుంది, చార్మినార్ ఫైట్ ఒకటి ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ అదర్ స్మాల్ ఫైట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఫైట్స్ ఆర్ వెరీ గుడ్, బాగా కంపోజ్ చేసుకున్నారు, నీట్గా ఫాస్ట్గా అవగొట్టి ల్యాగ్ లేకుండా నీట్గా అయిపోయాయి. అండ్ ఇందులో హిందూ ధర్మం గురించి చెప్తారు, దోస్ పాయింట్స్ ఆర్ ఆల్సో గుడ్. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ వన్ క్యారెక్టర్ ఉంది, అండ్ దట్ ఈస్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద కంప్లీట్ మూవీ అనేసి అంటే దట్ ఈస్ బాబీ డియోల్ క్యారెక్టర్ నాకు కొంచెం నచ్చింది. బికాజ్ ఎప్పుడైతే బాబీ డియోల్ స్క్రీన్ పైకి వస్తాడో మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ హీరో క్యారెక్టర్, ద స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈజ్ బాబీ డియోల్. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ ఫ్యామిలీ వెళ్ళొచ్చా మూవీకి అనేసి అంటే, ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చా మూవీకి అనేసి అంటే ఎస్ అఫ్ కోర్స్ హ్యాపీగా వెళ్ళొచ్చు, బికాస్ ఇట్స్ ఎ కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్. ఎక్కడ వల్గారిటీ కానీ ఎలాంటి ఏ చెత్త ఉండదు. సో ఇక్కడ బాలేని పాయింట్స్ ఏమున్నాయి అనేసి అంటే, హీరోయిన్ ప్రీ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఇస్తుంది. సో యాక్చువల్గా ఆ పర్టికులర్ ట్విస్ట్ అనేది చాలా మూవీస్లో మనం చూసాం, బట్ ఈ మూవీలో మనం చూడాలనుకోం మనం, బికాజ్ మూవీ ఆబ్వియస్గా బాగుండాలి అనేసి మనం కోరుకుంటాం కాబట్టి ఈ పర్టికులర్ మూవీలో ఇలాంటి ట్విస్ట్ ఉండకూడదు అనేసి అనుకుంటాం, అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఎప్పుడైతే హీరోయిన్ ఆ ట్విస్ట్ ఇస్తుందో, అరే ఈ మూవీలో కూడా ఇదే ట్విస్ట్ ఆర్ లేకపోతే ఇలాంటిదే పెట్టాలా అంటే హీరోయిన్ క్యారెక్టర్కి అనేసి అనిపించింది అక్కడ. సో దట్ ఈస్ వన్ డిసప్పాయింటింగ్ థింగ్ ఫ్రమ్ హీరోయిన్ క్యారెక్టర్. అండ్ ఓవరాల్గా మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ కొంచెం లో పేస్డ్గానే ఉంటాయి, కానీ ఏది ఊపిచ్చి క్రేజీగా ఉండే సాంగ్స్ ఉండవు. సో ఒకటి రెండు ఉన్నా సరే అవి కూడా ఇంకా బాగుండాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విఎఫ్ఎక్స్. సో ఈ మూవీలో విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత లిటరలీ నాకేం మాట్లాడాలో నాకే అర్థం కాలేదు. ఇట్ మేడ్ మీ థింక్ నేను 2025లోనే ఉన్నానా, ఇది మన తెలుగు మూవీనేనా చూస్తుంది అన్నట్టు అనిపించింది. బికాజ్ హాలీవుడ్ అదంతా పక్కన పెడితే మన తెలుగు మూవీసే చాలా అడ్వాన్స్ అయ్యి చాలా డిఫరెంట్ విఎఫ్ఎక్స్ యూజ్ చేసి, చాలా టెక్నాలజీ యూజ్ చేసి బాగా చేస్తున్నారు. బట్ 2025లో ఇలాంటి విఎఫ్ఎక్స్ వాడేటప్పటికి ఐ వాజ్ షాక్డ్ అండ్ అమేజ్డ్. ఇంకొక బాలేని పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఆల్ స్లో పేస్డ్గా అండ్ చాలా లోగానే వెళ్తుంది. అప్పుడప్పుడు మధ్యలో ఫైట్స్ వస్తాయి, బట్ స్టిల్ ఇంకా మిగతా ఫైట్స్ కానీ పోర్షన్స్ అంతా కూడా చాలా స్లోగానే ఉంటాయి. ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ వచ్చేసి క్లైమాక్స్లో తూఫాన్ ఫైట్. సో లిటరలీ ఇట్ మేడ్ మీ స్పీచ్లెస్, బికాజ్ నాకు అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, దీనికోసమే అంటే చాలా ఇంటర్వ్యూస్లో వాటిలో ఏమని చెప్తున్నారంటే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ఒక 55 days కష్టపడి తీసాం క్లైమాక్స్ ఫైట్ అని,
అండ్ ఈ పర్టికులర్ క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి పవన్ కళ్యాణే చేశారని. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు చెప్పేటప్పటికి లైక్ ఐ వాజ్ సీయింగ్ దట్ ఫైట్ యాజ్ లైక్ హీరో అండ్ విలన్ కొట్టుకోవడమో లేకపోతే ఒక వార్ సీక్వెన్స్. ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే క్లైమాక్స్ వీళ్ళు 55 డేస్ చేసింది ఇదేనా, లేకపోతే అది సెకండ్ పార్ట్లో క్లైమాక్స్లో వస్తుందా, నాకు అది అర్థం కాలేదు. సో ఆ క్లైమాక్స్ ఎప్పుడైతే ఎండ్కి వస్తుందో ఆ క్లైమాక్స్ ఈజ్ లిటరలీ లైక్ నాట్ ఏ వార్ సీక్వెన్స్ ఆర్ ఫైట్ సీక్వెన్స్, ఇట్ ఈస్ ఏ తుఫాన్ అనమాట. తుఫాన్ ఒక సైక్లోన్ వస్తే ఎలా అవుతుంది అలా అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఒక్క ఫైట్ ఫినిష్ చేసేస్తే లాస్ట్లో ఇంకా సెకండ్ పార్ట్ తీసే అవసరం లేదు, అక్కడికే ఎండ్ అయిపోతుంది. సో లిటరలీ లైక్ ఒక కామన్ ఆడియన్గా లైక్ నేను మూవీ అంతా చూసేసిన తర్వాత లైక్ మూవీలోంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో అప్పుడు ఏమనిపించిందంటే లైక్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బాగుంది అండ్ బాలేదు, ఇలా ఉందేంటి అనేసి కూడా అనిపించింది. అండ్ ఇంతేనా అయిపోయిందా అని కూడా అనిపించింది. ఇట్స్ ఓకే గైస్. సో సెకండ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకా బెటర్గా చేసి రిలీజ్ చేస్తారనేసి కోరుకుందాం. ఈ పూర్ విఎఫ్ఎక్స్ కాకుండా ఇంకా బెటర్ విఎఫ్ఎక్స్ చేయాలి. సో నేనైతే లైక్ ఈ పర్టికులర్ మూవీకి రేటింగ్ ఒకవేళ ఇవ్వు అనేసి అడిగితే 3 ఇవ్వచ్చు. బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ని నెంబర్ ఆఫ్ డిలేస్ అయిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత, మూవీ అంతా తీసిన తర్వాత లైక్ సమ్వేర్ చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి, ఫ్లాస్, విఎఫ్ఎక్స్ కానీ, లో పేస్డ్ కానీ, లో సాంగ్స్ కానీ, అండ్ యా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ లైక్ వీ కెన్ గివ్ 3. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సో యాజ్ ఎ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను వచ్చి చెప్తున్నాను కాబట్టి నాకైతే ఇలానే అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, థ్యాంక్ యూ.